దేవుడు కొన్ని జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు పరిశుద్ధ గ్రంథంలో. నీవు నేను కూడా ఖచ్చితంగా ఆ యొక్క మరి దేవుని ఆజ్ఞలు ఆయన జ్ఞాపకం చేసుకోమని చెప్పిన ప్రతిదీ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిజంగా మన జీవితానికి అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. మరొక వాక్యం చూద్దాం చూడండి. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 18వ వచనములో దేవుడు చెప్తున్నాడు, కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనుము, ఎలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటివలే స్థాపించవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలగ చేసిన వాడు ఆయనే. ఎందుకు సామర్థ్యం కలగచేశాడు? నీ నీతిని, నీ భక్తిని, నీ యథార్థతను, నా నీతినో నా భక్తినో నా యథార్థతను బట్టి ఈ స్థితిలో పెట్టలా. దేవుడు నిన్ను ఏం చేశాడంటే, దేవాది దేవుడు మాట ఇచ్చి తప్పుటకు మానడు కాదు, అబద్ధ మాటకు నరుడు కాదని చెప్పి దేవుని వాక్యం చెప్పబడుతుంది. ఆయన పితరులకు వాగ్దానం చేశాడంట. ఆయన అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని చెప్పినటువంటి దేవాది దేవుడు అంటున్నాడు, నీ పితరులకు ప్రమాణము చేసిన నిబంధన ప్రకారం ఏమవ్వాలని, నీవు భాగ్యము సంపాదించుకొనుటకు మీకు సామర్థ్యము కలగ చేసిన వాడు ఆయనే. నీవేం సంపాదించుకోవాలి? నీవు గొప్పవాడవ్వాలని దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానం, నీవు ఉన్నతమైన స్థానంలో ఉండాలని దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానం, నీవు కలిగి ఉన్నది ఏదైనా సరే అది ఆయన ఇచ్చినటువంటి సామర్థ్యం అనే విషయాన్ని నువ్వు మర్చిపోవడానికి వీల్లేదు.